హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీడిఎస్సి 2018లో వచ్చినటువంటి సైన్స్ బిట్స్, ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ కూడా ఉన్నాయి. టోటల్గా 30 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విఐ గ్రాఫ్ యొక్క వాలు దీనిని తెలియచేస్తుంది. అంటే పొటెన్షియల్ భేదము విద్యుత్ ప్రవాహం యొక్క గ్రాఫ్ వాలు దేనిని తెలియచేస్తుంది అంటే ఆప్షన్ 2 నిరోధం యొక్క ఉత్క్రమం. నెక్స్ట్ 1, నిశ్చల స్థితి నుంచి బయలుదేరిన ఒక వస్తువు సమత్వరణం ఏతో ప్రయాణిస్తుంది అయినా ఆ వస్తువు 3వ సెకండ్లో ప్రయాణించిన దూరం. ఆన్సర్ ఆప్షన్ 3 5a/2. నెక్స్ట్ 1, పతన కిరణం సమతల దర్పణ తలంతో 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 120 degrees. నెక్స్ట్ 1, అయస్కాంత అభివాహ సాంద్రతకు SI ప్రమాణం. అయస్కాంత అభివాహ సాంద్రతకు SI ప్రమాణం ఆప్షన్ 4 Wb/m². నెక్స్ట్ 1, సోనార్ అనగా సోనార్ యొక్క ఫుల్ ఫామ్. ఆప్షన్ 1 సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. నెక్స్ట్ 1, కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు జింక్ ఫాస్ఫేట్ల సాంకేతికాలు వరుసగా CaOH టేకెన్ ట్వైస్ Zn3PO4 టేకెన్ ట్వైస్ అయిన కాల్షియం ఫాస్ఫేట్ యొక్క సాంకేతికం. కాల్షియం ఫాస్ఫేట్ యొక్క ఫార్ములా ఆప్షన్ 1 Ca3PO4 టేకెన్ ట్వైస్. నెక్స్ట్ 1, ఇది కుట్టినప్పుడు లేదా గుచ్చినప్పుడు క్షార ద్రావణాన్ని వదులుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 కందిరీగ. చీమ, తేనెటీగ, దూలగొండి యొక్క ఆకుపై ఉన్న ఉండ్లు ఇవన్నీ కూడా ఆమ్ల ద్రావణాన్ని వదిలితే కందిరీగ అనేది క్షార ద్రావణాన్ని వదులుతుంది. నెక్స్ట్ 1, కొవ్వొత్తి మంట యొక్క పసుపు ప్రాంతంలో ఒక గాజు స్లైడును ఉంచితే దానిపై నలుపు రంగు వలయం ఏర్పడును. ఇది దీనిని తెలియచేస్తుంది. ఈ నలుపు రంగు వలయం అనేది ఇంధనం యొక్క అసంపూర్ణ దహనాన్ని తెలియచేస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థలు రెండు ద్రవాలుగా ఉన్న కొలాయిడ్ రకానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 ముఖానికి రాసుకునే క్రీమ్లలో విక్షేపణ యానకము, విక్షేపణ ప్రావస్థ రెండు కూడా ద్రవాలు. నెక్స్ట్ 1, క్రింది వాటిలో ఉష్ణ వియోగ చర్య. ఇందులో ఉష్ణ వియోగ చర్య ఆప్షన్ 1 2PbNO3 టేకెన్ ట్వైస్ గివ్స్ రైజ్ టు 2PbO + 4NO2 + O2. నెక్స్ట్ 1, శ్రవణ నాడి ఏర్పడుటలో సంబంధం గల నాడులు. శ్రవణ నాడి ఏర్పడడానికి ఉపయోగపడేటువంటి నాడులు ఆప్షన్ 3 వెస్టిబ్యులార్ మరియు కాక్లియర్. నెక్స్ట్ 1, ఆక్సిన్లకు దీనితో సంబంధం ఉండదు. ఆన్సర్ ఆప్షన్ 2 పుష్పించడాన్ని ప్రేరేపించడం అనేది ఆక్సిన్ యొక్క విధి కాదు. కాండం పొడవు కావడం, కాండం విభేదనం చెందడం, వేరు విభేదనం ఈ మూడు కూడా ఆక్సిన్ అనే హార్మోన్కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 1, పర్యావరణంలో వెంటనే విచ్ఛిన్నం కాని రసాయనాలు. పర్యావరణంలో వెంటనే విచ్ఛిన్నం కాని రసాయనాలు ఆప్షన్ 3 BHC DDT. నెక్స్ట్ 1, ఎరుపు మరియు గోధుమ వర్ణపు కలుపు మొక్కలు కనిపించే సముద్ర మండలం. ఆన్సర్ ఆప్షన్ 3 బెతియల్ మండలం. నెక్స్ట్ 1, వినడానికి, వాసన గుర్తించడానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందిన జీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 నిశాచరులు. నెక్స్ట్ 1, క్రింది పట్టికను సరైన ఏబీజతతో పూర్తి చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ప్లేస్లో వచ్చేది మృదు కణజాలము, బి ప్లేస్లో వచ్చేది బాష్పోత్సేకం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. విభాజ్య కణజాలం అనేది ఎల్లప్పుడూ విభజన చెందుతుంది. నెక్స్ట్ మృదు కణజాలము ఆహారం నిల్వ చేస్తుంది.
త్వచ కణజాలం అనేది బాష్పోత్సేకం నిర్వహిస్తుంది. నెక్స్ట్ 1 సెల్యులోజ్ను తయారు చేయుటకు కలపగుజ్జుకు కలిపే రసాయనం. సెల్యులోజ్ను తయారు చేయడానికి కలపగుజ్జుకు కలిపేటువంటి రసాయనం. ఆప్షన్ 2 సల్ఫేట్లు. నెక్స్ట్ 1 పొద్దుతిరుగుడు పుష్పం యొక్క ప్రత్యేక లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 1 పుష్పకాలు కలిగి ఉండడం. నెక్స్ట్ 1 తమకు కావలసిన పోషకాలను భూమి పైపొరలలో నున్న మంచినీటి నుంచి, సముద్రపు అలల ఉప్పు నీటి నుంచి గ్రహించే ఆవరణ వ్యవస్థ గల ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కోరింగా. నెక్స్ట్ 1 మానవ శరీరంలో పెరిస్టాలిక్ చలనాన్ని ప్రదర్శించే అవయవాలు. మానవ శరీరంలో పెరిస్టాలిక్ చలనాన్ని ప్రదర్శించే అవయవాలు. ఆప్షన్ 2 ఆహారవాహిక మరియు జీర్ణాశయం. నెక్స్ట్ 1 విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగుక్తీకరణ చేస్తుంది. దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 శాస్త్రీయ నియమాలు భవిష్యత్ అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల ఉన్న తోటలు సందర్శించి వివిధ మొక్కల గురించి జ్ఞానాన్ని పొందుతారు. దీనిని క్రింద ఇవ్వబడిన అభ్యసన అనుభవాలలో ఒకదానిని వినియోగించడంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 స్థానిక వనరు. విద్యార్థులు చుట్టుపక్కల ఉన్న తోటలను సందర్శించడాన్ని స్థానిక వనరుగా చెప్పవచ్చు. నెక్స్ట్ 1 ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిలలో అభివృద్ధి చెందించే పాఠ్యప్రణాళిక నిర్మాణ ఉపగమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఏకకేంద్రక ఉపగమం. నెక్స్ట్ 1 ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచనను గుర్తించండి. ప్రయోగశాల నియమాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 3 ప్రయోగాలు చేసేటప్పుడు బూట్లు వేసుకోకూడదు అనేది సరికాదు. నెక్స్ట్ 1 ఎంచుకున్న పాఠ్యాంశంలోని ప్రధాన భావనలను గుర్తించడానికి క్రింది ప్రక్రియ ఎక్కువగా సహాయం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని వ్యవస్థీకరించడం. నెక్స్ట్ 1 వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి క్రింది వాటిలో ఒకటి ప్రత్యేక అభిరుచి సంఘానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 నేచర్ స్టడీ సంఘం. నెక్స్ట్ 1 విద్యార్థులు వివిధ విషయాలకు సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరిరక్షణకు స్పందించగలగటం ఈ అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణాలలో ఒకదానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 విషయావగాహన. నెక్స్ట్ 1 క్రింది వాటిలో ఒకటి ప్రదర్శన ఫలవంతమగుటకు అవసరం లేనిది. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థులు పరికరాలను వాడటం బాగా తెలిసిన వారై ఉండాలి. నెక్స్ట్ 1 ఒక వైద్యుడు పాఠశాలను సందర్శించి ఆరోగ్యపు అలవాట్లు, అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరుగుతుంది. దీనిని అభ్యసన అనుభవాల వనరుల వినియోగంలో కింద ఇవ్వబడిన వనరులలో ఒకటిగా అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 బౌద్ధిక వనరులు. నెక్స్ట్ 1 ఈ పరీక్షల రకాలలో ఒకదానిని ఖచ్చితంగాను మరియు వేగంగాను గణన చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 లక్ష్యాత్మక పరీక్షలు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.